హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వాటికి సంబంధించినటువంటి టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అన్ని మన యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న ఈవినింగ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 24,000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి నిన్న నుంచి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 30th వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను ఈవినింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు చూసి వీటికైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీసే ఉంది. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వీడియో చూడండి. సో ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ టఫ్ అనే టైటిల్ తోటి మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో చదివే తీరు, కోచింగ్ ఇచ్చే విధానాన్ని మార్చుకోవాలంటున్న నిపుణులు, స్ట్రైట్ క్వశ్చన్స్కు నో ఛాన్స్, తికమక క్వశ్చన్లతోనే ఉన్నటువంటి పేపర్లు, సో గ్రూప్ 1 తరహాలోనే ప్రశ్నలు అడిగే ఛాన్స్ అంటున్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఇక మీదట జరగబోయేటువంటి పోటీ పరీక్షల పేపర్లన్నీ మరింత కఠినంగా ఉండేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల అంచనాలకు అందకుండా ఉండనున్నటువంటి ప్రశ్నల సరళి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిమ్స్ పరీక్ష పేపర్ ఎంత కఠినంగా ఉందో, ఎంత తికమక ప్రశ్నలు అడిగారో పరీక్ష రాసిన అభ్యర్థులకు, కోచింగ్ ఇచ్చిన సెంటర్ నిర్వాహకులకు చాలా బాగా అర్థమైంది. సో ఇక మీద టీఎస్పీఎస్సీ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల పేపర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఉద్యోగార్థులు కావచ్చు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ సివిల్ స్థాయిలో ఇంత కఠినంగా వస్తుందని ఎవరు ఊహించలేకపోయారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో కఠినంగా పేపర్ రాయలేదని పరీక్ష రాసిన అభ్యర్థులు కావచ్చు, కోచింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇక మీదట టీఎస్పీఎస్సీ నిర్వహించబోయేటువంటి పోటీ పరీక్షలన్నీ ఇదే స్థాయిలో ఉంటాయని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష రూపంలో కమిషన్ చెప్పకనే చెప్పిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కోచింగ్ విధానాన్ని కావచ్చు, చదివే తీరును మార్చుకునే పనిలో కోచింగ్ సెంటర్లు కావచ్చు నిరుద్యోగులు పడ్డారని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయానికి నో స్ట్రైట్ క్వశ్చన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మన క్వశ్చన్స్ డైరెక్ట్ అడగకుండా కంప్లీట్గా మనకు అప్లికేషన్ మెథడ్లో మనం క్వశ్చన్స్ అడగడం మనం గ్రూప్ 1 ప్రిలిమినరీలో అయితే చూసాం. సో ఆల్రెడీ మనం ఈ విధానాన్ని మన ఛానల్ ద్వారా నేను 1 ఇయర్ నుంచి అయితే ఇట్లా అప్లికేషన్ మెథడ్లో అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా అదే విధంగా మీరు చదివినటువంటి దాన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్లికేషన్ మెథడ్లో ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఒక అభ్యర్థి అంటే ఒక రియల్ ఆస్పిరెంట్స్కు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే బెటర్గా ఉంటుందా, లేదంటే అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ వస్తే బెటర్గా ఉంటుందా అనేటువంటి విషయాన్ని మీ ఒపీనియన్ కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ఆర్టికల్ మనకి ఈరోజు అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గురుకులాలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే చూడవచ్చు. సో ఇది మనకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో ఉన్నటువంటి సో బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో గురుకులాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఈ నెల అంటే ఈ రోజు 28 తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు వరకు అయితే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు. సో దీనిలో వేకెన్సీస్ కనుక ఇక్కడ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ మనకు స్టాఫ్ నర్స్ చేసినటువంటి నర్సింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఒక వేకెంట్ ఉంది. సో ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఇంగ్లీష్లో లోయర్ టైపిక్ రైటింగ్ పాస్ అయి ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ అటెండెంట్ సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అటెండర్ సంబంధించి 2 వేకెన్సీస్, సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఒక వేకెంట్ అయితే ఉంది. వీటికి 10th ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సో ఆయా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి
కార్యాలయాలకు వెళ్ళి మీరు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీటికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈరోజు మనకి ఇది ఈనాడు న్యూస్ పేపర్‌లో కావచ్చు, ఇంక ఇతర న్యూస్ పేపర్‌లో కూడా వీటికి సంబంధించి మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్‌లో కూడా ఈ పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో, ఈ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటికైతే అప్లికేషన్ చేసుకోండి. సో, నెక్స్ట్ అప్డేట్ గనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. మార్కులొచ్చినా నో క్వాలిఫై అనే టైటిల్ తోటి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. పోలీస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ గందరగోళం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎస్ఐ కీ పేపర్‌లో ప్రశ్నలు డిలీట్, కానిస్టేబుల్ పేపర్లపై నో క్లారిటీ, అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి, స్పందించని టీఎస్ఎల్పీఆర్బీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కూడా చూడవచ్చు. సో, గత 2 డేస్ నుంచి మనం దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూస్తున్నాం. సో, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోల్ పోలీస్ ప్రిలిమ్స్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడింది. ఇందులో బోలెడన్ని తప్పిదాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎగ్జామ్‌లో కట్ ఆఫ్‌గా నిర్ణయించినటువంటి మార్కులు వచ్చినా క్వాలిఫై లిస్ట్‌లో తమ నెంబర్ లేదని అభ్యర్థులు చెప్తున్నారు. ఓఎంఆర్ షీట్‌లో బోర్డు ఇచ్చినటువంటి ఫైనల్ కీ ప్రకారం లెక్కించిన మార్కుల కట్ ఆఫ్ కంటే ఎక్కువగానే వస్తున్నా మరి లిస్టులో తమ నెంబర్ ఎలా మాయమైందనే విషయం తేలడం లేదని చెప్పేసి అభ్యర్థులు అడుగుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, కలపని మార్కులు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో, ఎస్ఐ కీ పేపర్లో 7 ప్రశ్నలను తొలగించారు. డిలీట్ చేసిన ప్రశ్నలకు మార్కులు కలిపారు. మిగతా 9 ప్రశ్నలకు వెసులుబాటు ప్రకారం మార్కులు యాడ్ చేయడం జరిగింది. కానీ కానిస్టేబుల్ కీ పేపర్లో మాత్రం తప్పుడు ప్రశ్నలు తొలగించలేదు. 9 ప్రశ్నలకు వెసులుబాటు ప్రకారం మార్కులు కేటాయించారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సో, ఎస్ఐ కీ పేపర్లో తప్పుడు ప్రశ్నలకు డిలీట్ చేసిన అధికారులు కానిస్టేబుల్ కీ పేపర్లో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో, దీని ద్వారా చాలామంది నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 1,50,000 మంది నష్టపోతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ ఇప్పటివరకైతే ఎటువంటి దానిపైన స్పందించలేదు. మరి ముందు ఎటువంటి దానిపైన స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మనం గత 2 డేస్ నుంచి దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే చూస్తున్నాం. సో, నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రైమరీ కీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఒకదానికే కీ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, నిన్నటి న్యూస్ పేపర్లో ఈ రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కొన్ని న్యూస్ పేపర్లు ఇదే రోజు మనకు ఈ ప్రైమరీ కీ వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి ఈ రోజు వస్తుందా రేపు వస్తుందో చూడాలి. గ్రూప్ 1కి సంబంధించి విత్ ఓఎంఆర్ షీట్స్ తోటి మనకు ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేయనున్నారు. సో, ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపు దీనికి సంబంధించి మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కీ అయితే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో, ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్ ఈనాడులో కూడా ఇచ్చారు. 29న గ్రూప్ 1 కీ విడుదల అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఈవినింగా రేపు మార్నింగా దీనికి సంబంధించి అయితే మనకు కీ అయితే రానుంది. సో, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులు అయితే ఉన్నాయి. సో, ఈ నెల నెక్స్ట్ మంత్ 28 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇంకా జూనియర్ టెక్నీషియన్లకు సంబంధించి కోల్కతాలో ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ మింట్లో 19 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నవంబర్ 29 లాస్ట్ డేట్ ఉంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వీటి చూసి అప్లై అయితే చేసుకోండి. సో, ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే చూద్దాం. సో, ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇదే ఎపిసోడ్లో అయితే అందించడం జరుగుతుంది. చాలామంది లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. దాన్ని అయితే ఫిల్ చేయండి. సో, ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. తర్వాత స్థానాల్లో తజకిస్తాన్, నార్వే, స్విట్జర్లాండ్, కనిష్ట భద్రత దేశంగా ఆఫ్ఘాన్, అదేవిధంగా పాక్, శ్రీలంక దేశాల కంటే దిగువన భారత్, గాలప్ గ్లోబల్ అనాలిటిక్స్ సర్వే నివేదిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న మనకు ఈ సురక్షిత నగరాలకు సంబంధించినటువంటి నివేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచంలో తూర్పు ఆసియా అత్యంత సురక్షిత ప్రాంతమని గ్లోబల్ అనాలిటిక్స్ సంస్థ గాలప్ తన సర్వే నివేదికలో వెల్లడించింది. సో, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే తూర్పు ఆసియా అని చెప్పేసి గుర్తుంచుకొని మనకి ఇస్తారు. పశ్చిమ ఆసియానా, తూర్పు ఆసియానా, లేకుంటే ఇట్లా ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో, మొత్తం ప్రపంచంలోనే తూర్పు ఆసియా దేశాలు అత్యంత సురక్షితం అని చెప్పేసి నివేదిక మనకు వెల్లడించడం జరిగింది. దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో దాదాపుగా 80 పాయింట్లతోటి సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో, తర్వాత స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్ అయితే ఉంది. సో, లీస్ట్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మన భారత్, పాక్, శ్రీలంక కంటే దిగువన ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మన భారత్ పొజిషన్ గుర్తుంచుకోండి. దాంతోపాటుగా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని గుర్తుంచుకోండి. అండ్ ఇది రిలీజ్ చేసేటువంటి సంస్థను కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అప్లికేషన్ మెథడ్లో కరెంట్ అఫైర్ అడిగినప్పుడు ఇవన్నిటిని అందులో యాడ్ చేస్తారు కనుక ప్రతిదీ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 23 నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో, మనకు విజయవాడలో మరోసారి తెలుగు భాష అభివృద్ధికి సంబంధించి ఒక వేదిక అయితే కాబోతుంది. డిసెంబర్ 23 నుంచి 3 రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అయితే నిర్వహించున్నట్లు ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో, దీనికి సంబంధించి ఇక్కడ మీరు పేరు గుర్తుంచుకోండి. ఎక్కడ జరుగుతాయని చెప్పేసి డైరెక్ట్గా మనం కరెంట్ అఫైర్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ మరో కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్ బేష్ అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ మనం
ఈనాడులో చూడవచ్చు. సో ఇక్కడ G20 దేశాల సగటులోను భారత్‌లో కర్బన ఉద్గారాల విడుదల సగమేనని ఐరాస నివేదిక పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అత్యధికంగా మనకు ఈ కర్బన ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నటువంటి దేశాల్లో అమెరికా అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. చాలా ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రష్యా, తర్వాత చైనా. ఫస్ట్ 3 దేశాలైతే ఉన్నాయి. మన భారత్ అయితే ఇక్కడ మనకు లీస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లయితే కనబడుతుంది. 2020లో ప్రపంచ తలసరి 6.3 టన్నులు, మన దేశ సగటు దానిలో 2.4 టన్నులే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలే చర్యలే అధిక భూపతానికి కారణమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఐరాస పర్యావరణ కార్యక్రమ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. సో వీటికి సంబంధించి మనకు COP27 కూడా మనకు జరగబోతుంది నెక్స్ట్ ఇయర్. సో అది మనకు వచ్చే నెల ఈజిప్ట్‌లో జరగబోయేటువంటి ఐరాస పర్యావరణ సదస్సు COP27 పురస్కరించుకొని సో మనకు ఎమినేషన్ గ్యాప్ రిపోర్ట్ 2022 అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు COP27 సదస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈజిప్ట్‌లో జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో అత్యధిక కర్బన ఉద్గారాలు రిలీజ్ చేస్తున్నటువంటి దేశాల లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. దాంట్లో ఫస్ట్‌ది మనకు అమెరికా ఉంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో దేశీయంగా C295 విమానాల తయారీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. టాటా గ్రూప్స్ అదేవిధంగా ఎయిర్ బస్ భాగస్వామ్యం 30న ప్రధాని శంకుస్థాపన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు టాటా భాగస్వామ్యంతో గుజరాత్లో ఉన్నటువంటి వడోదరలో C295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ఎయిర్ బస్ సంస్థ ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంస్థ ఇట్లా విదేశాలతోటి ఇట్లాంటి తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. దీన్ని మనకు ఈ నెల 30వ తేదీన ప్రధాని మోడీ గారు అయితే స్టార్ట్ చేయనున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ C295 ఎక్కడ అంటే గుజరాత్లోని వడోదర. ఇక్కడ భాగస్వామ్య సంస్థలు ఏంటంటే మనకు టాటా గ్రూప్స్ అదేవిధంగా ఎయిర్ బస్ భాగస్వామ్యంతో వీటిని తీసుకొస్తున్నారు. సో అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరైతే చూడండి. థ్యాంక్స్ ఫర్